అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్లోని 1947 అనే ఒక డాబా ఉంది. ఆ డాబా పైన ఒక 3 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. దీన్ని మామెళ్ళ శ్రీకాంత్, షేక్ సాజిద్, నెల్లూరు శ్రావణ అనే ఒక 3 వ్యక్తులు ఆ గెస్ట్ రూమ్స్ని లీజుకు తీసుకొని బయట నుంచి లేడీస్ని తీసుకొస్తూ గత కొన్ని రోజులుగా అక్కడ ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం మీద మాకు రాబడిన సమాచారం మీద ఈరోజు నేను, మా ఎస్ఐ గారు, మా స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ అందరం కూడా ఈ సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సదరు 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. అలాగే ఎవరైతే బాధితురాలు ఉందో శ్రీకాకుళం నుంచి ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి బాధితురాలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. ముద్దాయిల 3 కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో లేడీ ఆమెని హోమ్కి పంపిస్తున్నాము. ప్రజలందరికీ ఈ సందర్భంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి సమాచారాలు, సోషల్ ఈవిల్స్, గృహాల మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ప్రజలందరూ కూడా బాధ్యతగా ఇలాంటి వ్యభిచారం కానీ, గ్యాంబ్లింగ్ కానీ, గాంజా సంబంధించిన సమాచారం ఏదైనా మాకు ఇమీడియట్గా సమాచారం ఇచ్చినట్లయితే అట్టి వ్యక్తుల మీద చట్ట ప్రకారంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళ మీద ఎలాంటి కేసులు లేవండి, ఫ్రెష్గానే ఉన్నారు. వెరిఫై చేసాము, ఏం లేవు. బయట నుంచి తీసుకొస్తున్నాను, లోకల్ వాళ్ళు కాదు, బయట నుంచి తీసుకొస్తున్నాను. లేదండి, అది సరిగా అర్థం చేసుకోకపోవడం జడ్జిమెంట్ని, అలాగేం లేదు. విచారణ చేసుకోవచ్చు కాదండి, వాళ్ళు విల్లింగ్తో చేసేది అనేది వస్తుంది. ఇది ఆర్గనైజ్డ్ ఉంది, ఇది చట్ట ప్రకారం నేరం. ఖచ్చితంగా ఉంటాయండి. ఎప్పుడు నిరంతర నిఘా ఉంటుంది. దీని మీద చర్యలు ఉంటాయి ఇలాంటి సోషల్ ఈవిల్స్ మీద.